అబ్బాయిని ప్రేమించారు. అయితే ఈ విషయం పైన తండ్రి మందలించడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇద్దరు ఒకే కుటుంబంలో నుంచి ఆ అక్క చెల్లెలు మరణించారు. ఈ ఘటన కాస్త ఆందోళనకరంగా ఉంది. ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు బాలికలు కూడా బలవన్మరణానికి పాల్పడడం ఆ కుటుంబాన్ని ఒక్కసారిగా విషాద ఛాయల్లోకి నెట్టబడింది. ప్రస్తుతం ఆ కుటుంబం ఒక్కసారిగా కన్నీరు ముందుగా వెలిపిస్తోంది. కిటికీ రైలింగ్ కు ఉరివేసుకొని మరణించారు అక్క చెల్లెలు. వారి పేర్లు వినీలా, అఖిలగా తెలుస్తోంది. అయితే పెద్దలు మందలించడం కారణంగానే ఈ బలవన్మరణానికి పాల్పడగా తెలుస్తోంది. 3 నెలల క్రితమే నెల్లూరు నుంచి హైదరాబాద్ కి బతుకుదెరువు కోసం వచ్చారు ఆ కుటుంబం. నెల్లూరు ఉదయగిరి నుంచి వెంకటేష్, రమణమ్మ ఇద్దరు దంపతులు తన ఇద్దరు కూతురులను పట్టుకొని హైదరాబాద్కు వచ్చి బతుకు జీవనం సాగించడం కోసం, ఇక్కడే స్థిరపడడం కోసం వచ్చారు. అయితే తండ్రి వెంకటేష్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు కూతుర్లు కూడా ఒకే అబ్బాయిని ప్రేమించారనేటువంటి ఒక విషయం తెలిసి వెంటనే వారిని మందలించడంతోనే ఈ ప్రమాదం ఈ స్థాయిలో, అంటే వారిద్దరు కూడా బలవన్మరణానికి పాల్పడి తెలుస్తోంది. కిటికీ రైలింగ్కి ఉరివేసుకొని వారిద్దరు కూడా మరణించారు. ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాదాన్ని మిగిల్చింది. అక్కడికి పెద్ద సంఖ్యలో పోలీసులు విచారిస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఏం జరిగింది, ఏంటి, ఆ కుటుంబం ఆర్టీవీతో మాట్లాడడానికి వచ్చింది, దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఓవర్ టు యూ. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. ఇద్దరు యువతులు మైనర్లు కూడా ఉరి వేసుకొని మరణించారు. దీనికి సంబంధించినటువంటి ఒకవైపు కారణాలు అటు పోలీసులు ఎంక్వైరీ చేసిన ప్రస్తుతం అంతో పాటు తల్లిదండ్రులను వారితో మాట్లాడదాం. అమ్మ, ఏమైంది, ఎందుకని ఇద్దరు కూతురు కూడా ఊరేసుకొని చనిపోవడానికి అసలు మీరేం చేస్తుంటారు? మేమేం చేయలేదు మేడం, వాళ్ళ కావులే ఉన్నాను 3 నెలల నుంచి. ఒక 20 నిమిషాల్లో మేము అంగడికి పోయి వచ్చాక తలకి ఇటు చేసుకొని ఉంటారు మేడం. నేను వాళ్ళ కావులే మా కావులే పెట్టాను, నన్ను ఇంట్లోనే ఉన్నాడు పనికి పంపించకుండా. అసలు మీది ఏ ఊరు? ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు. మాది మేము వచ్చేసి ఆంధ్ర, మాది బెంగళూరులో సెటిల్ అయిపోయినాం మేము. ఇక్కడికి వచ్చిన మా ఆయనకు పని ఉండదు అనేసి పిల్లలు తీసుకొని ఇక్కడికి వచ్చిన సెలవులు ఉంటే. ఎన్ని రోజులు అవుతుంది? నెల అయింది మేడం. ఇద్దరు బిడ్డలేనా, ఇంకెవరైనా? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 16, 17. అంటే ఏం జరిగింది ఇంట్లో? ఏమైనా గొడవలు అయినాయా? ఏమి గొడవలు లేదు మేడం. ఒక అబ్బాయిని ప్రేమించున్నారు, అది తప్పమ్మా అనేసి అమలాయిస్తున్నాం మేము. ఇంతకు తప్పితే ఏమీ లేదు. పెద్దమ్మా చిన్నమ్మా? పెద్దమ్మ. మరి చిన్నమ్మ కూడా అట్లా చేసింది. అంటే మీరేమైనా తిట్టారా? లేదు, ఏం తిట్టలేదు మేము. సమాధానం చెప్తున్నాం, మాకు తప్పమ్మా, ఇది కరెక్ట్ కాదు, మేము చెప్పినట్టేనండి అని సమాధానం చేసుకుంటున్నాం. అంతవరకు ఇంకేమీ మాట్లాడలే వాళ్ళని. మీరు అంగడికి వెళ్ళారా? ఎంతసేపు ఉన్నారు మీరు? ఎంతసేపు జరిగింది? అర్ధగంటలో జరిగింది మేడం. నేను అంగడికి పోయి వచ్చాకనే ఇటు చేసుకున్నాను మేడం. అంతకుముందు ఏమన్నా అంటే ఏమైనా మీతో మాట్లాడేవారా? గొడవ పెట్టుకునే వాళ్ళ? లేదు, బాగానే మాట్లాడుతూ ఉన్నారు నాతో. అంటే ఇద్దరు అనుకోనే చేసుకున్నారా? ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకునే చేసుకున్నారు వాళ్ళు ఇద్దరు. అంటే మీరు ఎంతసేపటి తర్వాత వచ్చారు? అర్ధగంట మేడం. అర్ధగంట. సో ఇప్పుడు పోస్ట్ మార్టం ఇట్లా అయిపోయిందా ఏంటి? ఇంకా లేదు మేడం. సో అంటే ఏం కావాలనుకుంటారు, ఏం చెప్తారు కూతుర్ల సంబంధం? అంటే ఏమైనా న్యాయం కావాలా ఏంటి? న్యాయం కావాలి మేడం. ఏంటి? అదే అబ్బాయిని జైలు వేయాలి మేడం. అంటే తెలిసిన వాళ్ళేనా అబ్బాయి? తెలీదు మేడం, వాళ్ళు పోర్మల్ అంట వాళ్ళది. పోతే మేము 2 సార్లు పట్టుకొని వచ్చినాం మేడం, ఇది తప్పని. మళ్ళీ అట్లే చేస్తాను వాళ్ళు. మెసేజ్లు మాకు తెలియకుండా మెసేజ్లు పెట్టడం, డిలీట్ చేయడం అట్లా చేస్తాను. ఇది తప్పమ్మా, మేమేం తక్కువ చేసినాం, మీకు అన్ని చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద కాలేజీలో లేస్తున్నాం కదా అని సమాయిస్తున్నాం వాళ్ళని. అంతలేకెట్టు చేసుకున్నారు మేడం. మేమేం కొట్టలేదు, తిట్టలేదు వాళ్ళని. ఇప్పుడు ఏం చదువుతున్నారు వాళ్ళు? ఫస్ట్ ఇయర్ అయిపోయింది పెద్ద అమ్మాయి, 10th అయిపోయింది చిన్న అమ్మాయి. అంటే ఇద్దరు తెలిసిన వాళ్ళనే లవ్ చేశారా ఎట్లా? ఇద్దరు. పెద్ద అమ్మాయి చేసింది, చిన్న అమ్మాయి తెలీదు. చిన్న అమ్మాయి ఏమనేది తెలీదు, ఏం అడిగినా చెప్పదు. ఆ చిన్న అమ్మాయి ఏది చెప్తే పెద్ద అమ్మాయి అదే చేస్తుంది. అంటే ఇక్కడ పెద్ద అమ్మాయి మారుతానంటేనే చిన్న అమ్మాయి మారనేదు. అంటే ఇక్కడ సిటీకి రావడం పిల్లలకి ఇష్టం లేదా? ఇష్టమే మేడం, ఇష్టమే. మీరేం పని చేస్తుంటారు? నేను ఇంట్లోనే ఉంటాను, పనికి పోవడం లేదు. ఇంట్లోనే వాళ్ళని కావాలి కాసుకొని ఇంట్లోనే ఉంటాను. అంటే కావాలంటే ఎందుకు కాయాల్సి వస్తుంది? అదే ఇట్లా పారిపోతుండారు కదా ఇంట్లో నుంచి, దాని గురించి. అంటే ఏమైనా పెళ్లి చేసుకున్నారా వాళ్ళు? లేదు, పెళ్లి ఏం చేసుకోలేదు. మరి అబ్బాయి తెలుసా మీకు? ఇంతకు ముందు ఏం చేస్తుంటాడు అబ్బాయి? వాడు తెలియదు. మా పెద్ద పాపకు 10వ క్లాసులో పరిచయం అయిందంట మేడం. పరిచయం అయిన తర్వాత వాడు 9వ క్లాసు, మా అమ్మాయి 10వ క్లాస్ చదువుతున్నది. వాడు 9వ క్లాసులో ఏదో గొడవలు పడి వాడు స్కూల్ నుంచే తీసేసిండ్రంట వాడిని.
వాడిని ఇటు తీసేసిండ్రమ్మా, వాడి కాడికి పోయి ఏం చేస్తావు ఏం చేస్తావు అని మేము ఇది చేస్తాం చెప్తా ఉన్నాము. నాకు వాడు కావాలని చెప్పలేదు, వద్దు అని చెప్పలేదు, మౌనంగా ఉంటున్నది మేడం. సో అంటే ఇప్పుడు మైనర్ ఇంకా మేజర్ అయితే పెళ్లి చేస్తాను మీరు ఏమైనా భరోసా ఇచ్చారా అమ్మాయికి? మీ కాళ్ళ మీద నిలబడి చేసుకోమని చెప్తున్నాం మేడం. చెప్పినాం మేడం. చెప్పినా ఏం లేదా? ఏం లేదు మేడం. చెప్పదు నాది ప్రాబ్లము ఇట్టుంది అని ఏది చెప్పదు. మౌనంగా కూర్చొని ఉంటది. ఆకలైనప్పుడు తింటది, మామూలప్పుడు కూర్చొని ఉంటది. కనీసం ఒక పని ఏమి చేయరు, అన్ని నేనే చేసుకుంటా, చేయమని చెప్పను. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోవటం లేదు అందుకనే ఇప్పుడు చనిపోయారా? ఏమని తెలియదు కదా మేడం. ప్రస్తుతం తండ్రి కూడా ఉన్నారు, వారితో మాట్లాడదా. ఏమైంది? ఇద్దరు కూతుర్లు కూడా ఒకవైపు ఇప్పుడు చదువుకోవాల్సిన సమయం, ఇద్దరు కూడా ఒకటేసారి మరణించారు. ఏమైంది? ఏం జరిగింది? వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నారు వాళ్ళు, దాంట్లో డిస్టర్బ్ అయిపోయి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళు? ఒక 6 months కింద. 6 months. జనవరి. అబ్బాయి ఎట్లా పరిచయం? తెలియదు మేడం, మాకు అసలు ఏమి తెలియదు. అది జరిగినాకనే తెలుసు. ఆ తర్వాత నేను కేసు వేస్తున్నాను. కేసు అది ఫోకో కేసు వేస్తే వాళ్ళు మళ్ళీ అబ్బాయి జీవితం నాశనం అయింది. 18 ఏళ్ళు పిల్లలని మేము కౌన్సిలింగ్ ఇచ్చి మీకు పంపిస్తామని పంపించాను కోసం. అది FIR కొట్టేపించేసాను. ఇంకా తర్వాత మళ్ళా ఇంకోసారి వెళ్ళిపోయినారు. మళ్ళా అక్కడ ఆంధ్ర పోలీసు వాళ్ళు పట్టుకొని మళ్ళీ చెప్పిండ్రు. ఇంకా వాళ్ళు అందరు చెప్పింది ఏంటంటే మీరు ముందు చదువు కంప్లీట్ చేసుకోండి, కావాల్సింటే అప్పుడు చేసుకుంటారు అన్నారు వాళ్ళు. అట్లా అంటే మీరేమైనా బెదిరించారా లేకుంటే ఏమైనా? ఏం బెదిరించలేదు. మేము పొద్దున్న లేసి పని పోయే వాళ్ళం, మేము బెదిరించుకుంటాము. వాళ్ళు మన మైండ్ లో లేరు. వాళ్ళు ఎప్పుడు ఇంకా ఒకటి మనం ఎంతైనా పిలిచి పలకరు, ఎవరితో పలకరు, మనకి చదువుకోనే ఉంటారు. అంటే ఎట్లా చదివేవారు? చదువు బాగా చదివారు. ఇద్దరికి బాగా మార్కులు బాగా వచ్చినాయి. ఇద్దరు 10th లో 512 వచ్చింది ఒక పాపకి, ఒక పాపకి 475 వచ్చింది. బాగా మార్కింగ్ కూడా బాగా. వెళ్ళాక అడిగాం కదా. అంటే లవ్ చేస్తున్నారని వాళ్ళ ఇంట్లో చెప్పారా? మీకు ఎట్లా తెలిసింది? పారిపోయారు మేడం ఇంటి నుంచి. ఇద్దరు ఒక అబ్బాయి కోసం ఇద్దరే పారిపోయారు. ఇద్దరు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ట్రాప్ చేసేసిపోయాడు. అంటే ఇద్దరు ఎట్లా? ఏమో మాకేం అర్థం కాక మేము వస్తాము. పని చేయలేదు మేడం వాళ్ళకి. మైండ్ మంచిగా ఉండే వాళ్ళ ఒకే మాట, ఒకటే మాట. మన ఆయన చూసే కాదు వాళ్ళకి. ఇద్దరు చిన్న పాప ఏం చెప్తే పెద్ద పాప అదే ఏంటది. అంటే ఇద్దరు ఒకటే అబ్బాయి లవ్ చేసి, ఇద్దరు ఒక అమ్మాయిని లవ్ చేసి వెళ్ళిపోయారు. అబ్బాయి తెలిసి చేసిండా? ఇద్దరు ట్రాప్ చేసిండు. వాడు ఏం చేసిండో ఏమో మాకు. వాడిని అడిగి మైనరేనా? ఆయన కూడా మైనర్, 18 సంవత్సరాలు. అతను అడిగితే నాకు ఇష్టం లేదు వాళ్ళే వస్తున్నారు అంటాడు. మేమేం చేసేది?